హలో హాయ్ అండి అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నేనైతే మా మొక్కలకి ఎలాంటి కంపోస్ట్ యూస్ చేస్తాను అండ్ అలాగే ఎప్పుడెప్పుడు ఇస్తాను అనే దాని గురించి అయితే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను కంపోస్ట్ యూస్ చేసిన తర్వాత మా మొక్కల్లో గ్రోత్ అయితే చూడండి ఎంత బాగుందో. సో ఏంటంటే మామూలుగా అయితే 15 డేస్కి ఒకసారి అయితే కంపోస్ట్ ఇవ్వాలి అంటారనమాట. బట్ ఏంటంటే నేనైతే 15 డేస్కి ఒకసారి అయితే ఇవ్వను, మంత్లీ ఒకసారి మాత్రమే ఇస్తానండి. అండ్ చూస్తున్నారు కదా, ఇదైతే మరువం మొక్క అనమాట. ఇంకా రైనీ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి సో మరువం మొక్కకి కొంచెం తేమగా ఉంటేనే గుబురుగా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ కూడా చాలా బాగా అండ్ చాలా హెల్తీగా వస్తాయి అన్నమాట. సో కలర్ కూడా చాలా బాగా వస్తాయి. బట్ ఏంటంటే ఇక్కడ ఉడతలు అనేవి కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయండి. మా ఇంటి ముందే బాదం మొక్క ఉందన్నమాట. సో ఇంకా అక్కడ నుండి మా గార్డెన్లోకి వస్తూ ఉంటాయి. సో మందార పూలు అయితే ఈ మధ్య మిగల్చటం లేదు అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఏ కంపోస్ట్ యూస్ చేస్తాను అనే దాని గురించి అయితే మీతో వీడియో షేర్ చేసుకోవాలనుకున్నాను, అందుకనేసి ఈ వీడియో చేస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, అన్ని మొక్కలు కూడా కంపోస్ట్ ఇచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఏ కంపోస్ట్ యూస్ చేస్తాను అంటే గౌడంక్ అయితే యూస్ చేస్తానండి. అండ్ దానికన్నా ముందు ఫస్ట్ అయితే కంపోస్ట్ ఇచ్చేదానికి ముందు ఫస్ట్ మొక్కలకి మట్టి మొత్తాన్ని కూడా ఇలా లూజ్ చేసుకుంటాను అనమాట. సో ఇలా లూజ్ చేసుకున్న తర్వాత కంపోస్ట్ గౌడంక్ యూస్ చేస్తానని చెప్పా కదా. సో చూడండి, సో ఇదైతే తీసుకున్నాను, మంచిగా ప్రోటీన్స్ అయితే అందజేస్తుంది అన్నమాట మొక్కలకి. అండ్ నేను మంత్లీ ఒకసారి ఇస్తానని చెప్పా కదా. సో ఎందుకు అలా ఇస్తానంటే నేను వీక్లీ ఏదో ఒక లిక్విడ్ ఇస్తూ ఉంటానని చెప్పాను కదా. అంటే పులిసిపోయిన మజ్జిగ లేదు, అది బియ్యం కడిగిన వాటర్ కానీ, లేదంటే వెజిటేబుల్స్ పీల్స్ ఉంటాయి కదా, సో వాటిని నానబెట్టేసి సో ఇలా చాలా రకాల లిక్విడ్స్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. సో ఇలా లిక్విడ్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి నేను మంత్లీ ఒకసారి మాత్రమే కంపోస్ట్ ఇస్తూ ఉంటానండి. అండ్ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. లిక్విడ్స్ మాత్రం మనం కంపోస్ట్ ఇవ్వకపోయినా కూడా లిక్విడ్స్ అయితే ఇస్తూ ఉన్నామంటే చాలా బాగా వస్తాయి మొక్కలు. అండ్ ఇలా కంపోస్ట్ అయితే నేను అన్ని మొక్కల్ని ఇలా లూజ్ చేసుకున్న తర్వాత కంపోస్ట్ ఒక్కొక్క పిడికెడు అంటే ఒక గుప్పెడు అలా తీసేసుకొని అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను. సో అలా ఇచ్చిన తర్వాత కంపల్సరీ వాటరింగ్ అయితే ఇవ్వాలండి. సో అలా అయితే వాటర్ అయితే ఇచ్చేసాను. సో ఇంకా వాటర్ ఇచ్చిన తర్వాత 15 డేస్కి మొక్కల్లో గ్రోత్ చూడండి ఎంత బాగుంటుందంటే చాలా బాగా వస్తాయి. ఇంకా మళ్ళీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. నేను ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లోనే చూపించాను కదా మొక్కలు అనేవి ఎలా ఉన్నాయో అనేసి. సో కంపోస్ట్ ఇచ్చిన తర్వాత అలా మొక్కలు ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి డిసెంబరం అంటారు కదా. సో ఇది వచ్చేసి పర్పుల్ కలర్, డార్క్ పర్పుల్ అనమాట. చాలా బాగుంటుంది కలర్. అండ్ ఈ ఆగస్ట్లో అయితే ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇంక ఇప్పుడు అయితే బాగా వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి ఢిల్లీ కనకాంబరం అంటారు కదా. సో ఇది ఒక్క మొక్క చాలండి బాబు, నిజంగా గార్డెన్ మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ మొలకలు. అండ్ చాలా బాగుంటాయి. చెప్పాయి కదా ఆల్రెడీ, ఈ ఉడతలు బెడత చాలా ఎక్కువైపోయిందండి. ఇవైతే ఎక్కువగా గార్డెన్లోకి వస్తూ ఉంటాయి. ఇంకా గులాబీలని, మందార పువ్వుల్ని ఏది మిగల్చవు అనమాట. మిగిలియాయంటే లక్ ఉండాలి అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇదైతే చిట్టి చామంతి అండి, చాలా బాగా వస్తుంది. అసలు నేనైతే ఒకే ఒక మొక్క నాటాను. ఇంకా ఒక మొక్క నాటిన తర్వాత చూడండి చిట్టి చామంతి కలర్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఏంటంటే ఇంకా రైనీ సీజన్లో వచ్చేసి మొక్కలు గ్రోత్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో అందుకనేసి ఏంలే బాగున్నాయి అని మాత్రం వదిలేయకండి, మనం అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. ఏంటంటే వాటికి పెస్టిసైడ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో గ్రీన్ మిలీబగ్స్ కానీ, రెడ్ మిలీబగ్స్ కానీ, ఇంకా వెజిటేబుల్స్ ఉంటే మాత్రం ఇంకా ఎక్కువగా వస్తుంటాయి. మనం అప్పుడప్పుడు కొంచెం కేర్ అయితే తీసుకుంటూ ఉండాలి. చూడండి ఇక్కడైతే ఉడతలు అయితే ఇక్కడ కూడా బాగా కొరికి పెట్టేసాయి. అలా స్టార్ట్ అవుతాయో లేదో అండి, కట్ చేసి తినేస్తూ ఉంటాయి. చాలా కోపం వస్తుంది, కానీ ఏం చేద్దాం. ఇంకా వేరే కెమికల్స్ ఏమైనా యూజ్ చేద్దామంటే కెమికల్స్ ఏం అవసరం లేదు. ఈ పచ్చిమిరపకాయలు ఇంకా ఈ అల్లం
వాటిని అయితే మిక్సీకి అయితే వేసేసుకొనేసి ఆ వాటర్ని స్ప్రే చేసామంటే ఉడతలు అయితే కొంచెం తక్కువ వస్తాయి. బట్ ఏంటంటే నేను స్ప్రే చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి తినేసి వెళ్తూ ఉంటాయి. ఇంకా కోపం తెప్పిస్తాయి అన్నమాట నాకు. ఇంకా మందార పువ్వులు అయితే మిగల్చవండి నిజంగా. చాలా బాధగా ఉంటుంది ఆ టైంలో నాకు. అంటే ఇప్పుడు నిన్న చూస్తాము. సో ఒక 10-15 మొగ్గలు అలా వచ్చాయంటే ఒక రెండో మూడో మిగులుస్తాయి. మిగతా అన్నీ కూడా తినేస్తాయి అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చి ఆషాఢ మాసం కాబట్టి చూడండి, నేను చెప్పా కదా మందార మొక్కలు బాగా తినేసి వెళ్ళిపోతాయి. పిచ్చ కోపం తెప్పిస్తాయి అన్నమాట. ఇంక ఇది వచ్చి గోరింటాకు ఎంత బాగా వస్తుందో చూడండి. సో మనం అయితే లిక్విడ్స్ అయితే కంపల్సరీ ఇవ్వండి. ఎక్కువగా ఫ్లవర్స్ రావాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా మీరు వీక్లీ కాకుండా మంత్లీ ఒక్కసారైనా బనానా పీల్స్ అంటే పెద్ద అరటిపండ్లు ఉంటాయి కదా, సో ఆ తొక్కలను అయితే వాటర్లో ఒక 3 days నానబెట్టేసి ఆ వాటర్ని అయితే ఇస్తూ ఉండండి. నిజంగా ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి. ఫ్లవర్స్ రాకుండా ఆగిపోయిన మొక్కలు కూడా ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయండి. నిజంగా నన్ను నమ్మండి, ఓకేనా. అండ్ ఇదేనండి మా గార్డెన్లో ఉన్న మొక్కలు అయితే ఇంత బాగున్నాయి. సో కంపోస్ట్ని అయితే నేను మంత్లీ ఒకసారి మాత్రమే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.